మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. తన తల్లి పేరు మీద 25,000, 15,000, 10,000 నగదు బహుమతితో పాటు జ్ఞాపికలను రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన 151 మంది విద్యార్థులను సన్మానించారు. ఆ తర్వాత వారిని చెక్కులతో పాటు జ్ఞాపికలను అందజేశారు. పేదింటి విద్యార్థులకు చేయూతనిస్తూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది జూలై 6న 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి వరుసగా 15,000, 10,000, 7,500 రూపాయల నగదు బహుమతిని 62 ప్రభుత్వ పాఠశాలల్లోని 189 విద్యార్థులకు అందజేశారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది మరో అడుగు ముందుకేసి ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకు నగదు బహుమతిని అందించారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ సహాయానికి పేద తల్లిదండ్రుల్లో తమ పిల్లల్ని బాగా చదివించాలని ధైర్యం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు చేస్తున్న ఈ సహాయానికి విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందుతున్నారు. భవిష్యత్తులో తాము కూడా ఎదిగి 10 మందికి సహాయం చేసే విధంగా తయారవుతామని విద్యార్థులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. నాకంటే ఎక్కువగా సమాజం కోసం నా శ్రీమతి లక్ష్మి పరితపిస్తుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. కరోనా కాలంలో 5 కోట్ల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీలో ఆమె కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులను మనం ప్రోత్సహించాల్సిందేనని తెలిపారు. సమాజంలో మానవ సేవే మాధవ సేవ అని మార్పు తీసుకురావాలన్నారు. మునుగోడులో ప్రతి ఒక్కరూ రాజగోపాల్ రెడ్డిలా తయారవ్వాలని, నా ఒక్కడితో ఇది సాధ్యం కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య విషయంలో మార్పులు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేను బడిని గుడితో సమానంగా చూసే మంచి ఊర్లో గుడి లేకుండా పర్వాలేదేమో కానీ బడి మాత్రం ఉండాల్సిందే. పిల్లలు చదువుకోవాల్సిందే. ప్రభుత్వ పాఠశాల కులానికో గుడి అవసరం లేదు, మతాని కోసం అవసరం లేదు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరి వాడు దేవుడు కాబట్టి అందరూ ఒక దగ్గర మొక్కినా పర్వాలేదు. కానీ అందరూ కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్కరు ఒక కులం ఉంది, కోట్ల రూపాయలు పెట్టి గుడి కడుతున్నారు. కానీ బడికి చెందా ఇస్తుంది మాత్రం ఒక చేతులు వస్తుంది. కానీ సమాజంలో మార్పు రావాలి. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి లక్ష్మి గారు ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 10 మంది లక్ష్మిని తయారు కావాలి, 10 మంది రాజగోపాల్ రెడ్డి తయారు కావాలి. రాజగోపాల్ రెడ్డి ఒక్కడు అనుకుంటే మార్పు రాదు. రాజగోపాల్ రెడ్డి ఒక్కటి చేసి కాదు. సమాజంలో వెనకబడదనం, పేదలు, సమస్యలు చాలా ఉన్నాయి. నన్ను చూసి నాతో పాటు ప్రయాణించి ఇక్కడ కూర్చున్న నాయకులందరూ కూడా వేదిక పక్కన ఉన్న నాయకులందరూ కూడా మీరు మీ గ్రామాలలో మీకు చేతనంత సాయం చేయాలి. ముఖ్యంగా విద్య వైద్య విషయంలో ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే, శివాని మాట్లాడుతుంటే అందరం నడిచినాం. మేడం నడిచింది, నేను నడిచి కళ్ళకి నీళ్ళు ఆగుతలేవు. కళ్ళ ముందర తమ్ముని ఆరోగ్యం పాడైపోతే ఆమె చదువుకోలేక వ్యక్తిగత ప్రాబ్లం వల్ల నేను ఫస్ట్ ర్యాంక్ రాలేకపోయినా, లేదంటే నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడిని. అయినా కానీ నాకు బాధ లేదు.
నా తమ్ముడు ఆరోగ్యం బాగుంటే చాలు, మా అమ్మ బాధపడుతుంది అంటే ఎంత బాధకరమైన విషయం. విద్య ఎంతనో ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. దానితో పాటు వైద్యాన్ని కూడా, పేదల జీవితాల విషయంలో ఆపదలో ఉన్న వారికి వైద్యం అవసరం కాబట్టి ప్రభుత్వానికి విద్య వైద్యం అనేది ఈ సమాజానికి రెండు కాళ్ళలాంటి కాబట్టి విద్యతో పాటు వైద్యాన్ని కూడా ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది. మన ఈ మునుగోడు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు చెప్పిన మాటలకు మేము కూడా స్ఫూర్తి పొందుతున్నామని, ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తులో 10 మందికి సాయం చేసే విధంగా తయారవ్వాలని ఆకాంక్షించారు. 2018లో గడప గడప తిరిగి ఎంతో మంది సమస్యలు తెలుసుకున్నామని, 10 సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆమె తెలిపారు. మునుగోడు నియోజకవర్గం నాయకులందరూ మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను నా దృష్టికి తీసుకురావాలని కోరారు. మా ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. భగవంతుడు ప్రతి ఒక్కరికి కొంత ఇస్తుంటాడు, దాంట్లో తోచినంత ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. మన ఈ మునుగోడు ప్రాంత లీడర్లందరూ, సర్పంచ్లు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల లీడర్లందరూ కూడా ఎటువంటి సమస్యలు ఎవరెవరికి అవుతున్నాయో మన మునుగోడులో, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు కానీ లక్ష్మి గారు కానీ ప్రతి ఒక్కరి ఇంటి కష్టాలు ప్రతి ఒక్కరికి తెలియదు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఏడుస్తుంటే చెప్పాలంటే తెలియదు మాకు. ఈరోజు అమ్మాయి ఓపెన్గా అట్లా వాళ్ళ తమ్ముడి బాధ చెప్పుకుంటుంటే చాలా బాధ అనిపించింది. చెప్పాలంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. అంటే ఇలాంటి సమస్యలు ఇలాంటివి ఉన్నాయి. మన జిల్లా లీడర్లు అందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మాకు తోచినంత, మేము చేయగలిగినంత భగవంతుని సహకారంతో తప్పకుండా అందిస్తాము. ఈ సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లకాలం ఇలాగే ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను ఎప్పుడు కూడా భగవంతుని అదే కోరుకుంటున్నాను. చాలా మంది ఇలాంటి హృదయం ఎవరికి ఉండదు. చాలా అంటే ఇప్పుడు శ్రీను అయితే ఏంది, ప్రతి ఒక్కరు మన కుమం శ్రీనివాస్ అయితే ఏంది, సాయితే అయితే ప్రతి ఒక్కరు మమ్మల్ని మెచ్చుకుంటుంటారు. అంటే మెచ్చుకోవాలి అసలు, అది ప్రతి ఒక్కరికి లోపల నుండి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇస్తుంటాడు. ప్రతి ఒక్కరు వాళ్ళకు తోచినంత, ఇప్పుడు టీచర్ తను చెప్పాలంటే ఆ విద్యార్థికి అంత సహాయం చేయాలని లేదు. ఆమె తన బిడ్డలాగా తన దగ్గర తీసుకొని ఆ అమ్మాయికి అంత సహకరించి అలా చేసిందంటే ప్రతి ఒక్కరం అదే ఆమెది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ఎవరికి తోసినంత వాళ్లకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి మనిషికి పక్క మనిషికి సహాయం చేసినట్టయితే చాలా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ముందు రాజగోపాల్ రెడ్డి గారని కాదు, ప్రతి ఒక్కరు అందరికీ చేస్తుంటారు. కానీ ఇంకా ముందు ఇటువంటి ఇన్స్పిరేషన్, ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటిది చూసి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తన ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా వాళ్ళకి చేయగలిగినంత వాళ్ళు చేసి మిగతాది కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము చాలా సంతోషిస్తాం.